యథేచ్ఛగా డబ్బుల పంపిణీ పులివెందులలో జరిగిపోయింది. తాజాగా వినబడుతున్న సమాచారం, విశ్వసనీయ సమాచారం ప్రకారం 5,000 రూపాయలకి ఓటుని ముందు 2,000 రూపాయలు తెలుగుదేశం పంచుతుందంటే 3,000 వైసీపీ వాళ్ళు పంచుదాం అనుకున్నారు. అయితే 5,000 రూపాయలు పంచింది తెలుగుదేశం పార్టీ. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా 5,000 రూపాయలు చొప్పున పంపిణీ. అయితే తెలుగుదేశం పంపిణీకి పోలీసులే సహకరించారన్నటువంటిది అక్కడ ప్రధానంగా ఆరోపిస్తోంది వైసీపీ. అదే సందర్భంలో వైసీపీ వాళ్ళని పంచనీయకుండా అడ్డుపడ్డారన్నటువంటిది కూడా వాళ్ళ కార్యకర్తలు చెప్పేటటువంటి మాట. ఇందులో మనం ధృవీకరించలేం. బట్ ఎదురు డబ్బులు పంపిణీలు అయితే వెళ్ళారు జనాల దగ్గరికి. ఒకళ్ళు ధైర్యంగా పంచారు, రెండో వాళ్ళని పంచుతుండగా అడ్డుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. వైసీపీ వాళ్ళని అడ్డుకున్నారు, తెలుగుదేశం వాళ్ళు ధైర్యంగా పంచుకున్నారు అన్నటువంటిది. ఓవరాల్గా చూస్తే ప్రతి ఒక్క ఓటుకి 5,000, ఇంటికి కాదు ఓటుకి 5,000 రూపాయల చొప్పున పంపిణీ జరిగింది అన్నటువంటిది ప్రధానంగా వినబడుతున్నటువంటి మాట.